శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నెలలో గ్రహాల సంచారం పూర్తి అనుకూలంగా లేదనే చెప్పాలి. అష్టమంలో గ్రహాలు సంచారం చేస్తున్నాయి. గ్రహాలు అష్టమంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అంటే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార రంగాల్లో పూర్తి అనుకూల ఫలితాలు పొందడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగ యోగం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభిస్తే కూడా వ్యాపారాలు కొంచెం డల్గా సాగుతాయి. వ్యాపారం అనేటటువంటిది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నట్లయితే 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతి నిమిషము కూడా కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కొద్దిగా టెన్షన్గానే ఉంటుందని చెప్పుకోవాలి. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ టెన్షన్ని అధిగమించవచ్చు. అకాల భోజనం ఉంటుంది, దాని నుంచి బయటపడండి. ముందు వేళకు ఆహారాన్ని స్వీకరించండి, సరైన సమయానికి నిద్రించండి. అప్పుడు చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరైనా సరే కన్యారాశి వాళ్ళు గృహ మార్పులు చేసుకోవాలంటే ఏప్రిల్ నెలలో బలం చాలా అద్భుతంగా ఉంది. గృహ మార్పులన్నీ విశేషంగా యోగిస్తాయి. అలాగే వాహన మార్పులు చేసుకుంటే అవి కూడా చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే బండి కొనటం కానీ, కారు కానీ ఇలాంటివి ఏవైనా సరే కొనుక్కోవటం, అమ్ముకోవటం ఇలాంటివి చేయటానికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించి ఒక వర్రీ ఉండే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఆ వర్రీ నుంచి సంతానాన్ని బయటపెట్టేసే విధంగా అయినప్పటికీ ఆ వర్రీ అనేది తొందరగా అధిగమిస్తారు. ఉన్న సమస్య నుంచి తొందరగా బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే ఆప్త బంధువులతో, మీ దగ్గరి బంధువులతో విరోధాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బంధువులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా అవసరము. లేకపోతే లేనిపోని సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. నెల మొత్తం విజయాలను అందిపుచ్చుకుంటారు. అలాగే ఏప్రిల్ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 5, 10, 16, 18, 25, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 3, 7, 12, 14, 18, 20, 22, 30 ఈ తేదీల్లో మీకు కలిసి రాదు. అలాగే నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం గం గణపతయే నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ వార ఫలాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వార ఫలాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు మీ జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ సరైన సమాచారం, సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.